హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు పాతకాలంలో ఆడవాళ్ళు ఎలా ఉండారో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో షిఫ్ట్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అప్పట్లో ఆడవాళ్ళు ఎంతో సాంప్రదాయంగా ఉండేవాళ్ళు. సాంప్రదాయం అంటే తల్లి తండ్రికి ఎదురు చెప్పకుండా వాళ్ళ మాట వినేవాళ్ళు. కట్టుబొట్టు చాలా సాంప్రదాయంగా ఉండేవాళ్ళు. కుటుంబం మొత్తం చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళను, భర్తను, పిల్లలను చాలా బాగా గౌరవించేవాళ్ళు. అప్పట్లో పెద్దవాళ్ళు మాటన్నా, దెబ్బ కొట్టినా పడేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంట్లో కరెంటు లేకపోయినా దీపాలతో, బుడ్డి దీపాలతో, కొవ్వొత్తులతో కాపురం చేసేవాళ్ళు. పెద్ద పెద్ద ఇల్లు లేకపోయినా చిన్న ఇంట్లో ఎంతమంది ఉన్నా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. అప్పట్లో కుల మత భేదాలు లేవు. అందరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. అప్పట్లో భర్త మాట అంటే భార్యకి ఒక వేదం. అప్పట్లో మోటార్ బైక్స్, కార్లు లేకపోయినా నడిచి ఎంత దూరమైన పనికి వెళ్ళేవాళ్ళు. చాలా కష్టపడేవాళ్ళు కూడా. కాపురంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునేవాళ్ళు. ఉన్నది తిని హాయిగా ఉండేవాళ్ళు. అప్పట్లో ఆడవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్ ఆడవాళ్ళు ఫస్ట్ పెద్దలకి గౌరవం ఇవ్వటం లేదు. సాంప్రదాయాలు పూర్తిగా మర్చిపోయారు. ప్రస్తుతం ఇప్పుడు అమ్మాయిలు ఒళ్ళు కనపడే బట్టలతో చాలా చండాలంగా తయారవుతున్నారు. ఇంట్లో పెద్దలకు, భర్తకు, పిల్లలకు, బంధుమిత్రులకు గౌరవం ఇవ్వటం లేదు. ముఖ్యంగా ఇంట్లో పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటేనే అది కాపురం, లేదా అది వీధి కాపురంలాగా గొడవ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి, భార్య మాట భర్త వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సౌకర్యాలకి అలవాటు పడ్డారు. అట్లా అని అందరూ ఆడవాళ్ళని అంటలేదు. నేను చెప్పిన ఆడవాళ్ళని మాత్రానికే వర్తిస్తుంది. అప్పట్లో పాతకాలంలో ఆడవాళ్ళు లాగా ఉండాలంటే ముందు మన ఇంట్లో మనకు సౌకర్యాలు లేకపోయినా ఉన్నవాటితో సర్దుకుపోవటం నేర్చుకోవాలి. పెద్దలను గౌరవిద్దాం, భర్తను బాధ పెట్టకుండా ఉన్నవాడితో సర్దుకుపోదాం. అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవిద్దాం. ఈ టైపు ఆడవాళ్ళు ఇంకా ఉన్నారంటే ఇకనైనా మారి మన కుటుంబాలను కాపాడుకుందాం. బాధ్యతగా మన కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొద్దాం. జై హింద్.